ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నేను దేవుని కృప బట్టి చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, అడవికి రాజు సింహం, సముద్రంలో రాజు లాంటిది తిమింగలం, అలాగే పక్షుల్లో రాజు ఏంటో తెలుసా? గ్రద్ద. ఎందుకు దేవుడు గ్రద్దనే రాజుగా చేశాడు? కోళ్ళేమో గుంపులుగా తిరుగుతాయి, పావురాలు భయంగా ఎగురుతాయి, గ్రద్ద ఒంటరిగా ఎగురుతుంది, చాలా ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. గ్రద్ద చూపు చాలా షార్ప్గా ఉంటుంది. ఎంత పైకి ఎగిరినా కూడా నేల మీద ఉన్న ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తుఫాను వస్తే ప్రతి పక్షి గూడికి చేరిపోతాయి, కానీ గ్రద్ద మాత్రం ఆ తుఫాన్లో కూడా ఇంకా హైట్ రీచ్ అయ్యి ఆ గాలిని వాడుకుని ఇంకా ఎత్తుకు ఎగురుతూ ఉంటుంది. గ్రద్ద ఎప్పుడు చచ్చిన మాసం తిందు, వేటాడి దానికి అదే ఆహారం సంపాదించుకుని తింటూ ఉంటుంది. మనం ముసలివాళ్ళు అయినప్పుడు ఏం చేస్తాం? ఒక పక్కన కూర్చుంటాం, లేకపోతే ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వం. మన వయసు అయిపోయింది, ఇంక మనం ఏం చేయలేము, మన సత్తు అంతా అయిపోయింది, మన బలం అంతా పోయింది అనుకుంటాం కదా. కానీ గ్రద్ద మాత్రం అలా అనుకోదు. దాని వయసు అప్పుడే మళ్ళీ పుంజుకుని నూతన యవ్వనం పుంజుకుంటుంది. ఎలా చేస్తుందంటే, తన ముక్కుని బండకేసి కొట్టుకుంటుంది, 2 ముక్కల కింద చేసుకుంటుంది. అది ముసలిది అవుతున్నప్పుడు అదేం చేస్తుందంటే, బాగా ఎత్తుకి ఎగిరి ఆ కొండల్లో దాక్కుని తనకున్న ముక్కుని నేలకేసి బద్దలు కొట్టుకుని తనకున్న ముక్కు బద్దలు కొట్టుకుంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే, తనకున్న ఫెదర్స్ ప్రతి ఏకని పీక్కుంటుంది. అప్పుడు రక్తం వస్తుంటుంది, పెయిన్ అనుభవిస్తుంటుంది. అయినా అది ఒంటరిగానే ఉంటుంది. ప్రతి ఫెదర్ అన్నీ పీకేసుకుని పెయిన్ అనుభవిస్తూ మళ్ళీ ఏం చేస్తుందంటే, తనకున్న యవ్వనమంతా పుంజుకుంటుంది అన్నమాట. ఆ సమయంలో ఎవరు కనిపించకుండా, ఎక్కడికి ఎగరకుండా ఒంటరిగా ఒక్కటి చోటనే ఉండిపోతుందండి. అలా ఉండిపోయిన తర్వాత దానికి కొత్త ఈకలు వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది, కొత్తగా మళ్ళీ గ్రద్ద యవ్వనంగా మళ్ళీ తయారవుతుంటుంది. మనం కొన్ని సందర్భాల్లో మనం కూడా గివప్ ఇచ్చేస్తుంటాం. ఇంక నేను చేయలేను, నాకు చెందలేను, ఇంక నేను మారను, నా జీవితం ఇంతే అని చెప్పి ప్రతిసారి గివప్ ఇచ్చేస్తుంటాం. గ్రద్దను చూస్తే అది ఎప్పుడు గివప్ అవ్వదండి. ఉండి కొలిది దాన్ని యవ్వనం పెంచుకుంటూ ఉంటుంది, దాని వయసు పెంచుకుంటూ ఉంటుంది, దాని పట్టుదల చాలా గొప్పగా ఉంటుంది. దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? యెహోవా కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి నూతన బలం పొందుకుంటారంట. పక్షిరాజు వలె పైకి ఎగురుతారంట, నూతన బలం పొందుకుంటారంట. అలయక నిరంతరము సమస్యలక నూతన బలం పొందుకుంటారని దేవుడు సెలవిస్తాడు. ఆ పక్షిరాజు వలె మనం కూడా నూతన బలం పొందుకుని ఎక్కడ ఆగకుండా తిరుగులేని జీవితం మనం పొందుకునేలాగా మనం ఇంకా నూతన బలం పొందుకుని ముందుకు సాగిపోతాం. ఎంత పెయిన్ అనుభవించినా, ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని బాధలు అనుభవించినా, ఎన్ని ఇరుకుల ఇబ్బందులు అనుభవించినా మనకున్న గమ్యాన్ని మిస్ అవ్వకూడదు. మనం ప్రతి క్షణము పోరాడుతూ ముందుకు సాగిపోతే మనం ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఓ విజయం పొందుకుంటామండి. ఆమేన్.